సముద్రపు దొంగలు వస్తారు, షిప్ లో ఉన్న వాటిని కూడా ఎత్తుకెళ్తారు. నిజంగా అలాంటివి జరుగుతాయండి? సోమాలియా ఏరియా దగ్గర నుంచి షిప్ వెళ్తుంది. షిప్ లో ఉన్న వాళ్ళు మేము మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఒకవేళ పైరేట్స్ వచ్చినా కానీ మేము ఎలా ఫైట్ చేయాలి. షిప్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న బోట్ దూరం నుంచి రావడం మొదలైంది. వాళ్ళు బుల్లెట్స్ ఫైర్ చేస్తూ ఫాస్ట్ వచ్చి దగ్గరకు వచ్చేసి మీదకి ఎక్కేస్తారు. ఒక్కసారి షిప్ మీదకి వాళ్ళు ఎక్కారు అంటే మాకు ఒక సీక్రెట్ లొకేషన్ ఉంటుంది అనమాట. అక్కడికి అందరం వెళ్ళి లాక్ వేసుకొని దాక్కుంటాం. వాళ్ళు కూడా అడ్వాన్స్ అయిపోయినారు అనమాట. పోర్టబుల్ వెల్డింగ్ మిషన్స్ అంటే మేము డోర్లు మెటాలిక్ డోర్స్ తోటి ఏదైతే లాక్ చేసామో వాటిని కూడా వెల్డ్ చేసుకుని లోపలికి వచ్చింది. ఆ డోర్ కి ఇంకో డోర్ కూడా లోపల వెల్డింగ్ పెట్టి అక్కడ కూడా ఒక హోల్ చేశారు అనమాట. గన్ను లోపలికి పెట్టి ఒక్కసారి షూట్ చేయగానే అక్కడ నుంచి అరిచారు. ఒకవేళ మీరు ఓపెన్ చేయలేదు అనుకో చంపేస్తారు. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి వాడికి కావాల్సింది ఏదో ఒక మనిషి దొరకాలి. మీ నేషనాలిటీ, మీ ఇండియన్ సిటిజన్ నా అండర్ లో ఉన్నాడు, ఇంత డబ్బు ఇవ్వండి అప్పుడు వదిలేస్తాం మిమ్మల్ని అని అంటారు. అంత ప్లాంట్ గా వచ్చారు. ఏ కంపెనీ అయినా కానీ అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇంకేముంది, నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు మెర్చెంట్ నేవీ ఇంజనీర్ రాజశేఖర్ గారు. నమస్తే రాజశేఖర్ గారు. సముద్రపు దొంగలు సడన్ గా వస్తారు, షిప్ లో ఉన్న వాటిని కూడా ఎత్తుకెళ్తారు, కొన్నిసారి కంటైనర్స్ ను కూడా తీసుకెళ్తారని దేవర సినిమాలో రీసెంట్ గా కొన్ని సీన్స్ చూసాం. నిజంగా అలాంటివి జరుగుతాయండి? ఇప్పుడు పైరేట్స్ గురించి, దొంగల గురించి ఇవి ఎక్కడైనా మన బయట కూడా జరుగుతున్నట్టే సముద్రంలో కూడా జరుగుతాయి. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగింది, సెక్యూరిటీ పెరిగింది, ఆ కంట్రీ నేవీ వాళ్ళ ప్రొటెక్షన్ పెరిగేసరికి కొంచెం తక్కువైంది. బట్ ఒకప్పుడైతే బాగా జరిగేవి. అలా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పటికీ షాకింగ్ అనిపిస్తుంది అనమాట. షిప్ లో ఉన్న వాళ్ళు మేము మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఒకవేళ పైరేట్స్ వచ్చినా కానీ మేము ఎలా ఫైట్ చేయాలి. ఫైట్ ఇన్ ద సెన్స్ వాడిని పట్టుకొని కొట్టడం కాకుండా మమ్మల్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకొని ఒక దగ్గర దాక్కోవాలి. అక్కడి వరకు మాకు ట్రైనింగ్ ఇస్తారు అనమాట. సో ఆ రోజు ఏమంటే సోమాలియా ఏరియా దగ్గర నుంచి షిప్ వెళ్తుంది. కొన్ని లొకేషన్స్ ఉంటాయి, అవి ఆ జోన్ లో పైరసీ జరుగుతుందని తెలుస్తుంది. సోమాలియా అంటేనే ప్రత్యేకంగా వరల్డ్ లో ఫేమస్. సోమాలియా సముద్రపు దొంగలు అంటేనే అందులో జాగ్రత్తగా వెళ్తారు. ఆ టైంలో స్పీడ్ పెంచుకొని వెళ్తాము. అక్కడ మా కంట్రీకి సంబంధించిన నేవీ వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకుంటాము. అన్ని జరిగినా కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ఆ షిప్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న బోట్ దూరం నుంచి రావడం మొదలైంది. వాళ్ళు బుల్లెట్స్ ఫైర్ చేస్తూ దగ్గరకు వచ్చేసారు. ఆలోపు మీ కాల్పులు చేసుకుంటూ దగ్గరకు వచ్చేసి వెంటనే విత్ ఇన్ దూరం నుంచి అలా ఫాస్ట్ వచ్చి దగ్గరకు వచ్చేసి మీదకి ఎక్కేసారు. షిప్ పైకి ఎక్కేసారు. షిప్ మీదకి ఎక్కేసారు. ఒక్కసారి షిప్ మీదకి వాళ్ళు ఎక్కారు అంటే మా డ్యూటీ ఏంటంటే షిప్ లో ఉన్న వాళ్ళ ఎవరైతే ఒక 24 మంది ఉన్నాం అనుకో షిప్ లో, ప్రతి ఒక్కరు మాకు ఒక సీక్రెట్ లొకేషన్ ఉంటుంది అనమాట. దాన్ని నేను రివీల్ చేయలేను కానీ ఆ షిప్ కి సంబంధించిన ఒక సీక్రెట్ లొకేషన్ ఉంటుంది. అక్కడికి అందరం వెళ్ళి లాక్ వేసుకొని దాక్కుంటాం. బయటకి ఎవరు కనిపించరు, లోపల ఉన్నవారు ఎవరు కూడా. బయట డోర్లు అన్ని లాక్ చేసేసుకుంటాం. ఏదైతే అకామిడేషన్ ఉందో అన్ని డోర్లు లాక్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి ఒక లొకేషన్ లో అక్కడ కూడా లాక్ చేసుకొని లోపల ఉంటాం. ఆ వెళ్ళే లోపు ఆ లొకేషన్ లో ఒక చిన్న బాత్రూమ్ టైప్ ఉంటుంది. మినిమం కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అందులో ఉంటుంది. ఒక శాటిలైట్ ఫోన్ ఉంటుంది. అంటే కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట, ఇక్కడ పైరేట్స్ వచ్చిందో తొందరగా మమ్మల్ని కాపాడండి అని చెప్పడానికి కమ్యూనికేషన్ మినిమం అవన్నీ పెట్టుకొని ఉంటాం. ప్రతి షిప్ లో ఉంటుంది. ఏదైతే పెద్ద షిప్లు ఉంటాయి మెర్చెంట్ నేవీ షిప్స్ లో ప్రతి దాంట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాక్కుంటాము. అయితే దాక్కున్న తర్వాత కూడా ఏం జరిగిందంటే వాళ్ళు కూడా అడ్వాన్స్ అయిపోయినారు అనమాట. వాళ్ళకి కూడా తెలిసిపోయింది. సో వాళ్ళు వచ్చేలోపే మేము మెయిన్ ఇంజన్ ని బంద్ చేయడం అంటే స్పీడ్ తక్కువ చేసి ఆపేసి మేము దాక్కోవడానికి వెళ్ళాం. స్పీడ్ అంటే జనరల్ గా ఎంత స్పీడ్ వెళ్తుంది సార్ షిప్? ఒక 30 knots స్పీడ్ అనుకోండి. ఆయిల్ ట్యాంకర్ 30 knots స్పీడ్ అంటే మన 30 మాక్సిమం 20 to 30 km/h రేంజ్ లో వెళ్తుంది షిప్ జనరల్ గా. షిప్ స్పీడ్ హైయెస్ట్ అంటే కంటైనర్ షిప్స్ వెళ్తాయి, అదొక 40 km/h స్పీడ్ లో వెళ్తాయి. పర్టికులర్ గా ఈ టైంలో ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు? అది 30 knots అంటే ఒక 22 km/h స్పీడ్ లో వెళ్తున్నారు. సో వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర అన్ని వెల్డింగ్ మిషన్స్, పోర్టబుల్ వెల్డింగ్ మిషన్స్ అంటే మేము డోర్లు మెటాలిక్ డోర్స్ తోటి ఏదైతే లాక్ చేసామో వాటిని కూడా వెల్డ్ చేసుకుని లోపలికి వచ్చింది. అంత ప్లాంట్ గా వచ్చారు. ప్లాన్ చేసుకొని అంత సెర్చ్ చేసిండు. సో వాళ్ళకి ఇన్నో షిప్లు హైజాక్ చేస్తుంటారు, పైరేట్స్ తోటి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి డౌట్ వచ్చింది, వీళ్ళందరూ కనిపించట్లేదు అంటే ఏదో ఒక లొకేషన్ లో దాక్కున్నారు. క్రూ మొత్తం ఒక చోట ఉండిపోయారు. ఓ గంట సెర్చ్ చేసి వాళ్ళు మెల్లగా కనుక్కున్నారు. సీక్రెట్ లొకేషన్ దగ్గరకు వచ్చింది. సీక్రెట్ లొకేషన్ దగ్గర కూడా 2 డోర్లు ఉంటాయి లాక్ చేసుకుని, మెటాలిక్ డోర్లు థిక్ ఉంటాయి. అవి కష్టం అనమాట. వాళ్ళు లాక్ ఓపెన్ చేసుకుని రాలేదు. ఒక
5 mm ఒక 10 mm వరకు డోర్ థిక్నెస్ ఈ సైజ్ ఉంటుందా డోర్? అంత ఉంటుంది మొత్తం ఐరన్ తో. మొత్తం ఐరన్ తోటి ఉంటుంది. లాక్ అయి ఉంది. ఒక డోర్ ని వాళ్ళు ఏం చేశారంటే చిన్న గ్యాప్ ఫామ్ చేసి, అంటే మొత్తం దాన్ని కట్ చేయలేక ఒక హోల్ లాగా టైప్ హోల్ వేశారు. ఆ డోర్ కి ఇంకో డోర్ కూడా లోపల వెల్డింగ్ పెట్టి అక్కడ కూడా ఒక హోల్ చేశారు అనమాట. గన్ను లోపలికి పెట్టారు. అబ్బా, గన్ లోపల పెట్టి ఒక్కసారి షూట్ చేయగానే అక్కడ నుంచి అరిచారు, ఒకవేళ మీరు ఓపెన్ చేయలేదు అనుకో చంపేస్తాం. గన్ను వాడు ఎట్లయినా పేలిస్తే ఎవరికో ఒకటి తగులుద్ది. ప్రాణాలు ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవడానికి లోపలికి వెళ్ళినా కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే బయటకు వస్తేనే ప్రాణాలతో ఉంటాం కాబట్టి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చినాం. ఇప్పుడు పైరేట్స్ కి మెయిన్ ఏంటంటే వాడికి కావాల్సింది ఏదో ఒక మనిషి దొరకాలి. మనిషి దొరికితేనే వాడి పేరు పట్టుకొని వాడి గవర్నమెంట్ కి డిమాండ్ చేయొచ్చు కదా, మీ నేషనాలిటీ, మీ ఇండియన్ సిటిజన్ నా అండర్ లో ఉన్నాడు, ఇంత డబ్బు హైజాక్. కంపెనీకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళకి ఇంత డబ్బు ఇవ్వండి అప్పుడు వదిలేస్తాం మిమ్మల్ని అని అంటారు. ఏ కంపెనీ అయినా కానీ అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోదు. దానికి మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అది అవుతుంది. అలా జరిగి ఆఖరికి ఏమైందంటే, నేను చెప్పింది ఏంటంటే పాయింట్ ఇక్కడ, వాళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేశారు. ఒక వెల్డింగ్ 2 డోర్లు మేము పెట్టుకున్నా కానీ అలా చిన్న హోల్ చేసి ఇంకో హోల్ చేసి అందులో నుంచి అది పెట్టి భయపెట్టి బయటికి రప్పించారు చూడండి. అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికీ కొందరు ఉంటారు సైకలాజికల్ గా అట్లా పైరేట్స్ దగ్గర లొంగిపోయి 1 సంవత్సరాల పాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ కి గవర్నమెంట్ ఏదో కలిగి చేసుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళు తెప్పించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం పిచ్చోళ్ళైన సీఫేరర్స్ కూడా ఉన్నారు. సో పైరేట్స్ వల్ల అంత ఆయన సిచ్యువేషన్స్ కూడా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో వాళ్ళు కిడ్నాప్ చేశారా, హైజాక్ చేశారా? హైజాక్ చేశారు, తర్వాత మనీ ఇచ్చారు, తర్వాత వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, సొమాలియా వాళ్ళకి ఇంకేం ఆధారం లేదు, వాళ్ళ కంట్రీ మొత్తం పేదరికంతో నిండి ఉంది, ఏ అవకాశాలు లేవు, ఆకలి, ఇంకేముంది, ఇది ఒక జాబ్ వాళ్ళకి. దేవరా సినిమాలో ఉన్నట్లాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నట్టున్నాయి. అంటే వాళ్ళు ఆ సినిమాలో కూడా, దేవరా సినిమాలో వాళ్ళు సముద్రంలో వెళ్ళాలి, థెఫ్ట్ చేయాలి, తీసుకురావాలి, ఆ వచ్చిన డబ్బుతో తినాలి. సో ఎగ్జాక్ట్లీ సొమాలియా దొంగలు కూడా ఇంతేనా సిచ్యువేషన్ అక్కడ? ఇది రియాలిటీ. అది మన సినిమాలో చూపించింది కొంచెం స్టోరీ వైజ్ లో క్రియేటెడ్ ఉంటుంది. ఇది రియాలిటీలో ఇలా వాళ్ళు ఆ పేదరికంతో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ జరుగుతున్నాయి సార్ అలాంటి? ఇప్పటికీ జరుగుతుంది. వాళ్ళకి ఛాన్స్ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి వేరే అవకాశాలు ఇస్తే వాళ్ళు మానేస్తారు. సో ఆ డిస్టెన్స్ దాటాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మినిమం ఒక 12 hours ప్యాసేజ్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి జోన్ నుంచి బయటికి రావడానికి. ఈ 12 గంటలు ఎవరు ఏ షిప్ వెళ్ళినా కూడా టెన్షన్, చాలా టెన్షన్ తోటి ఉంటారు. మా ప్రికాషన్స్ మేము తీసుకుంటాం, ఎన్ని తీసుకున్నా కానీ వాళ్ళు కూడా కొత్త మేము అంతా మెటల్ వైర్లు అవన్నీ పెట్టడం అటువంటివి చేస్తాం, కానీ జరుగుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.